మొత్తం అన్ని రీఛార్జ్ చేసి ఎక్కడ బాగుందో చూసి అక్కడ తింటాం మేము. సూపర్ గా చెప్పారు అసలు అనమాట. బీచ్ కి ఒక నెక్లెస్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇది ద ఓల్డ్ టెంపుల్ అనమాట. మనకి ఇదేదో తెలుగు సాంగ్ లో ఉంటది, కొంచెం ఊగుతుంది అనమాట. సెంటర్ లో అంత లేదు, క్యాంటిలివర్ బ్రిడ్జ్ లైట్. నేను ఈ బిల్డింగ్ చూసి ఇది హైదరాబాద్ లో ఉన్నామో ముంబైలో ఉన్నామో అనుకున్నాను నేనైతే. సో నేను ఇవన్నీ కూడా మీకు షార్ట్ గా స్వీట్ గా ఒక రైడ్ లో చూపించేస్తున్నాను అనమాట. సో హైదరాబాద్ లో తిరిగి 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 బోర్ దొబ్బి మనం వైజాగ్ తెచ్చాం అనమాట. ద హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నాం మనం. ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను నేను, నాకు కూడా అన్ప్లాన్డ్. సో ఇవాళ నేను ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఏంటి అన్నది నాకే తెలీదు. సో ఇదిగో మా వాడు ముందు డ్రైవ్ చేస్తున్నాడు, మా అన్న. హలో వైజాగ్. నాకు ఏది నచ్చితే అది వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. గొప్ప విషయం ఏంటంటే మార్చి స్టార్ట్ అయినా ఇంకా వేడి స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా వైజాగ్ అంటే వేడి అదిరిపోద్ది అనమాట. ఇంకా వేడి అయితే స్టార్ట్ కాలేదు ఇంకా. ఓకే, ప్రస్తుతానికైతే ఓకే. ఏప్రిల్ ఫస్ట్ వీక్, ఫస్ట్ ఏప్రిల్ ఎండింగ్ కల్లా అయితే అదిరిపోతుంది మనకి. ఇదిగో హోటల్ డాల్ఫిన్. ఇది నాకు తెలుసు 30 years బ్యాక్ నుంచి వింటున్నాను. ఇది 5 star హోటల్ కదా నేత? 5 star హోటల్ ఇది. ద గ్రేట్ ఐనాక్స్ చిత్రాలయ. అండ్ ఈ రైట్ సైడ్లో ఇక్కడ మనకి జీషన్ హోటల్ ఉంది కదా, ఇక్కడ బిర్యానీ మస్ట్ ట్రై అంట. అప్నా హైదరాబాద్. సో హైదరాబాద్ ఫుడ్ అయితే చివరికి హలీం కూడా పెట్టారు. ఇదిగో ద గ్రేట్ జగదాంబ. ఇక్కడ ఎప్పుడు చూసినా పోస్టర్లు వేస్తూనే ఉంటారు. వావ్, జగదాంబ, శారద రమాదేవి జగదాంబ. ఈ క్లాక్ టవర్ని చూడండి, జగదాంబ క్లాక్ టవర్. ఇవన్నీ తిరిగి చాలా రోజులు అవుతుంది బ్రో. ఈ మక్కా మసీద్ సెంటర్ అనమాట జగదాంబ దగ్గర. ఇక్కడ హలీం సూపర్ అనమాట. జనాలు రోడ్డు మీద నిల్చొని హలీం వేసేస్తున్నారు మంచిగా. వావ్, స్ట్రీట్ ఫుడ్కి అయితే ఇంకా అడ్డు ఆపు లేదనమాట. వావ్ 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 వావ్. సూప్. కేజీహెచ్ హాస్పిటల్, వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్ ద గ్రేట్. ఇప్పుడు పట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ పోతున్నాయి, కానీ ఇది ఎన్ని సంవత్సరాలు అయినా ఇది మాత్రం ఇలాగే ఉంది. బిల్డింగ్ అయితే అస్సలు నో చేంజ్. ఎన్ని డాక్టర్లు మారుంటారు కానీ ఈ ప్లేసు, ఈ బిల్డింగ్ అస్సలు మారలేదన్నమాట. ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్. వావ్. కలెక్టర్ ఆఫీస్ వైజాగ్. ఇలాంటి బీచ్ని, ఇలాంటి చిల్డ్ సాయంత్రం ఒక రోజు ఇంత దగ్గర నుంచి ఈ వ్యూ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో బీచ్ని అలా చూస్తే మీరు అవాక్ అయ్యారు కదా. సో వైజాగ్లో ఉండేవాళ్ళే రోజు అవాక్ అవుతారు. హైదరాబాద్ నుంచి వచ్చి మనం ఒకసారి అవాక్ అవ్వకపోతే ఎట్లా? సూపర్. మరీ హెవీ క్రౌడ్ ఏం లేదు. వీకెండ్స్ అయితే అదిరిపోతుంది అనమాట. మనం ఇక్కడ క్రౌడ్ని తట్టుకోలేము. ఎన్నెన్ని ఉన్నా కూడా వైజాగ్ బీచ్ దీని లెక్క వేరు. ఎన్ని బీచ్లు ఉన్నా కూడా దీని అందం మిగతా బీచ్లకు రాదనమాట. అలాంటి ప్లేస్లో హ్యాపీగా కారు పార్క్ చేసుకొని ముందుకు బీచ్ చూసుకుంటా స్ట్రీట్ ఫుడ్ని కానీ మనం ఎంజాయ్ చేస్తే ఇంతకు మించి స్వర్గం ఎక్కడ ఉండదన్నమాట. ఇదంతా స్ట్రీట్ ఫుడ్డే. చూడండి, మొత్తం కార్ పార్కింగ్ అంతా నిండిపోయింది. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఏపీ వెహికల్సే. మళ్ళా ఒడిస్సా, ఏపీ వెహికల్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. అదిగో సీ పెరల్ అంట. ఇక్కడ టీ ఎక్సలెంట్గా ఉంటుందంట. మనం ఇరానీ చాయ్ విన్నాం కదా, వైజాగ్ ఇది ఒక స్పెషల్ చాయ్ అన్నట్టు అనమాట. హోటల్ నోవోటెల్ అంతా 5 star హోటల్ అనమాట. క్రికెటర్స్ కానీ ఎవరైనా అఫీషియల్స్ వస్తే ఇక్కడే ఇంచుమించుగా అకామిడేషన్ తీసుకుంటారు. నా ఎక్స్పెక్టేషన్ బట్టి అయితే ప్రతి రూమ్ నుంచి బీచ్ వ్యూ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ షేప్లో కట్టాడు. బీచ్ వ్యూ ఇవ్వడానికే కట్టినట్టు ఉందన్నమాట. బా, ఈ బస్ బే కూడా భలే ఉంది అసలు. ఈ రోడ్లో ఇక్కడ కూర్చొని ఆ మురి మిక్సర్లు కానీ ఆ జొన్న పొత్తులు కానీ తింటూ ఉంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా వేరే లెవెల్ అనమాట. జనాలు చూడండి, వైజాగ్లో ఈ టైంలో ప్రతి ఒక్కరు బీచ్కి వచ్చి చిల్ అవుతూ ఉంటారు అనమాట. జనాలు ఫుల్గా రిలాక్స్ అవుతున్నారు. ఓ పక్కన వాకింగ్ చేసుకునే వాళ్ళు, ఇంకో పక్కన సరదాగా బీచ్ చూద్దామని వచ్చిన వాళ్ళు, ఇంకో పక్కన ఇదిగో అప్పుడప్పుడు మనలాగా విజిట్ చేసిన వాళ్ళు. ఓకే, ఫేమస్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి మనకు. హైవేల మీద కనిపిస్తాయి కదా, ఈ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కేఫ్ కాఫీ డేలు, బరిస్తాలు. అండ్ ఇదొక స్పెషల్ అట్రాక్షన్ అనమాట.
ఎన్ని చూసినా కూడా మనం ఏంటంటే కేరళ బీచ్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇవి నిలబెట్టారా బొమ్మలా లేకపోతే తెలియదు నాకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అసలు నేను ఎప్పుడు వచ్చినా అవే ఉంటాయి, అన్నీ ఉంటాయి, అలాగే ఉంటాయి అనమాట. దోశ హౌస్ జనాలు అయితే మంచిగా చిల్ అవుతూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యన మనం బాగా ఫుడ్ మీద పడిపోయాం కదా. ఎలాగ బ్రో మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఆ కల్చర్ చూపించాలి, ఆ కల్చర్తో పాటు ఫుడ్ను కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఇది ఐఎన్ఎస్ ఏంటిది? సబ్మెరైన్. పార్కింగ్ కూడా లాట్ ఆఫ్ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఎక్కడ మనం రోడ్డు మీద పెట్టుకోవాల్సిన పని లేదు, ఫుల్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. ఏమో ఎన్నిసార్లు వచ్చినా ఈ ఆర్కే బీచ్కి మనం ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనం ఒక సాయంత్రం ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయగలం? మినిమం వైజాగ్ మొత్తం తిరగాలి, వైజాగ్ కల్చర్ మొత్తం మనం చూడాలి అంటే మినిమం మనకి 3-4 డేస్ టైం పడుతుంది అనమాట. సో నేను ఇవన్నీ కూడా మీకు షార్ట్గా స్వీట్గా ఒక రైడ్లో చూపించేస్తున్నాను అనమాట. కొత్తగా ఉన్నాయి రోడ్లు అయితే. అండ్ ట్రాఫిక్ కూడా ఓకే, అంత ట్రాఫిక్ ఏం లేదు. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ పోతే అట్లా పెరుగుతారేమో. ఆల్మోస్ట్ ఇప్పుడు క్లోజ్ టు 6 PM అవుతుంది. మా ఊరిని అడుగుతున్నాను నేను, ఎక్కడైనా మంచి ఫుడ్ చూడరా అంటే, ఇక్కడ ఫుడ్ రెస్టారెంట్స్ చాలా ఉండాలి, కాకపోతే అవి కొంచెం మూవ్ చేశారా, అటు సైడ్ మూవ్ చేశారు, మనం ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం అన్నాడు. ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకైతే నేను రొటీన్గా చూపించే హలీములు లాంటివి కాకుండా ఈసారి స్ట్రీట్ ఫుడ్ చూపిస్తాను నేను మీకు. ఇది ద ఓల్డ్ టెంపుల్ అనమాట. మనకి ఇదేదో ఒక తెలుగు సాంగ్లో ఉంటుంది. ఆ సాంగ్ నాకు గుర్తు రావట్లేదు కానీ నేను మీకు చెప్తాను తర్వాత. చూడండి అసలు ఈ బిల్డింగ్ ఇదేది మ్యాగ్నా రాయల్ టవర్స్ అంట. నేను ఈ బిల్డింగ్ చూసి ఇది హైదరాబాద్లో ఉన్నామో ముంబైలో ఉన్నామో అనుకున్నాను నేనైతే. కానీ అలాంటి బిల్డింగ్ మీద నుంచి హ్యాపీగా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత బీచ్ని చూసుకుంటూ ఎంజాయ్ చేయాలి అంటే ఇలాంటి దగ్గర ఇల్లు కొనుక్కుంటే సూపర్ అనమాట. ఇది ద బ్యూటిఫుల్ గాదిరాజు ప్యాలెస్ అంట. కన్వెన్షన్ సెంటర్ అండ్ హోటల్ ఆల్సో. మైసూర్ ప్యాలెస్ లాగా నిజంగా. ఓ పక్కన డీమార్ట్ కూడా ఉంది. మనం ట్రాఫిక్ లేదనుకున్నాం కదా, ట్రాఫిక్ స్టార్ట్ అయింది. ఫుల్ ఎనర్జీతో రావాలి ఇవన్నీ తిరగాలంటే మనం. ఇది కైలాసగిరి రోప్ వే, బస్ బే కైలాసగిరి. కింద అలా తిరిగి మేము పైన మళ్ళీ కైలాసగిరికి వెళ్దాం, గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుదాం అని చెప్పి అలా వచ్చాం అనమాట. సో కనిపిస్తుంది కదా గ్లాస్ బ్రిడ్జ్. ఇప్పుడు అది ఎక్కేద్దాం మనం పైకి వెళ్ళి. పెద్ద క్రౌడ్ ఏం లేదంట. అసలు మా వాడు మంచి స్పీకర్ అనమాట. అప్పుడప్పుడు కానీ బయటపడ్డా ఈయన తీసుకొని వెళ్తే వ్లాగ్స్కి నా యూట్యూబ్ పెయిర్స్కి ఏంటంటే ఇది మంచి స్పాట్ అనమాట. సో వచ్చి హ్యాపీగా ఇక్కడ ప్రేమ కబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకా అంత ఖాళీగా ఉంది. వీకెండ్స్ అయితే మరీ చెలరేగిపోతారు ఇక్కడైతే. సో ఫైనల్లీ an unexpected evening bike ride if meets a beautiful glass walk in the beautiful evening. That is the next level అనమాట. సో 250 రూపీస్ ఛార్జ్ చేశారు. సో 25 minutes మనం వెయిట్ చేసిన తర్వాత పంపించారు, బ్యాచ్ వైజ్ పంపించారు. మేబీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ వెయిట్ అనుకుంటా. బట్ మార్నింగ్ చూస్తే అదొకటి, లైట్స్లో చూడాలన్నమాట. సో లైట్స్లో గ్లాస్ బ్రిడ్జ్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట, ఏ క్లాస్. అండ్ ఫ్యామిలీతో అయితే ఇది ఖచ్చితంగా మస్ట్ విజిట్. సో ఇట్స్ ఓకే, అంతసేపు మనం వెయిట్ చేసినా కూడా వెయిటింగ్ లేని వీక్ డే అయితే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్. సో కొన్ని పాయింట్స్ నుంచే ఫొటోస్ తీసుకోండి అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అనమాట. కెపాసిటీ వచ్చి 500 kgs. ఈ కార్నర్కి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఊగుతుంది అనమాట. సెంటర్లో అంత లేదు, క్యాంటిలివర్ బ్రిడ్జ్ లైట్గా కెపాసిటీ ఎక్కువైతే కొంచెం అట్లా ఊగుతుంది అన్నట్టు. సో చూడండి ద బ్యూటిఫుల్ కైలాసగిరి. అయితే ఈ నైట్ వ్యూ అనమాట. బీచ్కి ఒక నెక్లెస్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మొత్తం బీచ్ అంతా ఈ టైంలో మనకు కనిపించదు కానీ, బట్ నేనైతే సో నైట్ వ్యూని అయితే ఇంతకుముందు చూడలేదు. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్. టైమింగ్స్ నాకు తెలియదు, బట్
ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయాలంటే మాత్రం ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్. బట్ మీరు అరౌండ్ 5కి ఆ టైంకి వస్తే ఇంకా బాగుంటుంది. బట్ వెయిటింగ్ టైం మనకు తెలియదు అనమాట. దట్ డిపెండ్స్ ఆన్ జనాలు ఎక్కువ మంది ఉంటే ఒక్కొక్కసారి 10 మినిట్స్ పడుతుంది, 25 మినిట్స్ పడుతుంది. మనం అది ఎక్స్పెక్ట్ చేయలేము అన్నట్టు. సో మార్నింగ్ టైంలో మనకి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ సో ఈవినింగ్ టైంలో చూడండి కిందకి మనకి చెట్లు కూడా కనిపిస్తుంది అనమాట. భయం విషయానికి వస్తే అది మీ పర్సనల్. నేనేంటంటే వ్లాగ్ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి నేనైతే భయపడలేదు. బట్ ఆ క్యాంటిలివర్ ఆ చివర మాత్రం కొంచెం మూవ్ అవుతుంది. ఈ బీచ్ రోడ్లో ఫేమస్ అంట బ్రెడ్ బజ్జీ ఉంది, ఇక్కడ టమాటా బజ్జీ ఉంది. మొత్తం అన్ని రీఛార్జ్ చేసి ఎక్కడ బాగుందో చూసి అక్కడ తింటాం మేము. సూపర్గా చెప్పారు అసలు. ఒక ఈవినింగ్ ఏంటంటే ఇలాంటి బీచ్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక 4 గ్లాసుల్లో ఉండి ఏసీ రూమ్లో కూర్చొని తినడం కంటే ఇలాగ వెదర్ని ఎంజాయ్ చేసి ఈ బజ్జీ మిర్చి బజ్జీ అంట, ఇది ఇక్కడ ఫేమస్ అంట. అన్నాళ్ళు చెప్తున్నారు మిర్చి బజ్జీ ఉంది, అటికా బజ్జీ ఉంది. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ టేస్ట్ అయితే ఏ క్లాస్ ఉంది. అక్క నీ పేరేంటి, షాప్ పేరేంటి? సాయి మణికంఠ మురి మిక్చర్ అంట. ఈ కైలాసగిరి రోడ్లో ఉందన్నమాట. ఇక్కడికి వస్తే మాత్రం ఈ ఫుడ్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఏ క్లాస్కి ఉందన్నమాట ఫుడ్ మాత్రం. సో ఈ స్మాల్ బైక్ రైడ్ విత్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వైజాగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.